హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అప్డేటెడ్ టెక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు thumbnail చూసే ఓపెన్ చేసి ఉంటారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్లో చేయాలి అండ్ ఎక్కువ డెప్త్లో ఏ చాప్టర్స్లో చేయాలి. ఓన్లీ ఫర్ ఎంసెట్ అండ్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ గైస్. ఎంసెట్ కోసం మాత్రమే ఈ వీడియో ఓపెన్ చేశారు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏ చాప్టర్స్ మీరు కానీ నేర్చుకుంటే ఎన్ని మార్క్స్ కాడకు స్కోర్ చేస్తారని. రిమెంబర్, ఇది వచ్చేసి కేటగిరీ 1 కేటగిరీ 2 ఎలా అయితే మనం మ్యాథ్స్ వీడియోలో చెప్పామో అలానే ఇవైతే మాత్రం మీరు నోట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీకు మ్యాథ్స్ వెయిటేజ్ కనుక కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. ఆర్ ఎల్స్ మన ఛానల్లో వీడియో అనేది ఉంది, అది చూసుకోండి. ఇందులో వచ్చేసి నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చెప్తాను, ఇవైతే నోట్ చేసుకోండి. కేటగిరీ 1 వచ్చేసి ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి, ఉన్న ప్రతి టాపిక్ని క్లియర్గా నేర్చుకోవాలి. కేటగిరీ 2 వచ్చి ఓన్లీ పీవైక్యూస్ చాలు. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు అవి కావాల్సిన రిసోర్సెస్ లైక్ అంటే ఏ బుక్స్లో నుంచి నేర్చుకుంటే బెటర్, ఆర్ ఏమైనా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయా, ఇవన్నీ కానీ మీకు అని తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టా ఛానల్లోని నాకు పర్సనల్గా డిఎం చేయొచ్చు, ఆర్ రీల్కి కమెంట్ చేయండి, నేనే మీ పర్సనల్ డిఎమ్స్కి నేను లింక్ పంపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫిజిక్స్ చూసుకుందాం. ఫిజిక్స్లోని 3 to 4 మార్క్స్ వస్తాయి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఒకటి, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఈ రెండు కేటగిరీ 1లోకి వస్తాయి. ఇవేంటంటే 3 to 4 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. చూడండి, నేను చెప్పిన వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఫిజిక్స్ 25 to 30 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి కేటగిరీ 2. కేటగిరీలో 2లో ఏంటంటే 3 to 4 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. బట్ ఈ చాప్టర్స్లో మీరు పీవైక్యూస్ చూసుకుంటే కానీ చాలు. అంటే ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనమాట ఇవి. ఫిజిక్స్ అంటే డిటర్మైనింగ్ సబ్జెక్ట్ గైస్. మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే వీడియో ఎండింగ్లో ఉంటాయి, ఎండ్ వరకు చూడండి. థర్మోడైనమిక్స్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఇవి వచ్చేసి ఫిజిక్స్లో కేటగిరీ 2లో ఉంటాయి. ఓకేనా, ఇవి పీవైక్యూస్ అన్నీ నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తారు. చూడండి, ఫిజిక్స్కి ముందు మీరు భయపడకండి, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. అండ్ కేటగిరీ 1 ఇవి ఖచ్చితంగా 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి, ఇంక ఎక్స్ట్రా కూడా రావచ్చు. మోషన్ ఇన్ ఏ ప్లేన్ సింపుల్ చాప్టర్. లాస్ ఆఫ్ మోషన్, ఇక్కడ న్యూటన్స్ లాస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి, సో దట్ మంచి అవుట్పుట్ అనేది మీకు ఉంటుంది. గ్రావిటేషన్ మహా అయితే 3-4 ఫార్ములాస్ ఉంటాయి, వాటినే అటు ఇటు తిప్పి మరీ వాడతారు. సో అవి నేర్చుకోండి, మ్యాక్సిమం అంతకు మించి అవసరం లేదు. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, ఇక్కడ నుంచి కంప్లీట్ ఎక్స్పెక్టేషన్ అయితే థియరీ క్వశ్చన్ గైస్. మంచి థియరీ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. వేవ్స్, వేవ్ ఆప్టిక్స్ కొంతమంది ఆప్షన్కి వదిలేస్తారు, అది వాళ్ళ ఇష్టం. బట్ వేవ్ అండ్ వేవ్ ఆప్టిక్స్ కూడా మంచి చాప్టర్స్, మంచి అవుట్పుట్ వస్తాయన్నమాట వీటి నుంచి. ఎలక్ట్రిక్ ఛార్జెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఈ రెండు ఆల్రెడీ మనం ఫ్రంట్ కేటగిరీ 1లో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనకేం పెద్ద కష్టం అనిపించవు, ఆల్రెడీ అక్కడ బేసిక్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి మీరు మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తారు, బట్ ఒక్కసారి ఫార్ములాస్ అనేవి రివైజ్ చేసుకోండి. డ్యూయల్ నేచర్, ఇది కూడా థియరీ బిట్ ఒకవేళ కనుక మిస్ అయితే సింపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి చాప్టర్స్లో మార్క్స్ అనేవి కోల్పోవద్దు. నెక్స్ట్ వన్, ఈటీలో నుంచి కూడా 2 మార్క్స్ వస్తాయి, బట్ మీరు ఇవి ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే కానీ చాలు. ఆస్కిలేషన్స్ ఒకటి, నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒకటి, ఇవి మీరు ప్రీవియస్ ఇయర్ అయితే చాలు. కంప్లీట్గా బేస్ నుంచి నేర్చుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మీకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి. ఇప్పుడు కేటగిరీ 1 అంటే వీటి నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అన్ని చాలా అంటే చాలా డెప్త్గా ఇస్తాడు ఈ చాప్టర్స్, బట్ వదిలేయద్దు. ఎందుకంటే ఫిజిక్స్ అనేది కంప్లీట్గా మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. తెలుసు కదా, ఫిజిక్స్ కష్టం అంటారు, బట్ ది బెస్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్. మీకు ఏ సబ్జెక్ట్ అయినా మీకు అన్నిట్లో ఈక్వల్ వచ్చింది, దెన్ ఫిజిక్స్లో ఎవరికైతే ఎక్కువ వచ్చిందో వాళ్ళనే తీస్తారు. ఇది జరిగే స్ట్రాటజీ గైస్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్,
ఇక్కడ ఇది చాలా కష్టంగా ఉంటుంది చెప్పాలంటే, గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి సో తప్పదు గైస్, నేర్చుకోవాలి. ఏసీ కరెంట్స్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి, వేవ్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. యాటమ్స్ అండ్ న్యూక్లియై ఇక్కడ నుంచి థియరీ బిట్ అయినా రావచ్చు, ప్రాబ్లం అయినా రావచ్చు. అంటే అది ప్రాబ్లం అంటే ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కొంచెం లాజికల్గా ఆలోచించాలి. కమ్యూనికేషన్ సిస్టమ్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాలా సింపుల్ చాప్టర్స్. అంటే ఒక్కొక్క చాప్టర్ మీద ఒక 1.5 hour 2 hours స్పెండ్ చేస్తే కనుక అయిపోతుంది. రిమెంబర్, ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ద బెస్ట్ వే టు లెర్న్. ఓకే, ఇప్పుడు అసలు ఏం చెప్పుకున్నాం? ఫిజిక్స్లోని 2 కేటగిరీస్ ఉన్నాయి. ఆల్ క్వశ్చన్ సాల్వింగ్ ఒకటి, పీవైక్యూ సాల్వింగ్ ఒకటి. 3 to 4 marks 2 కేటగిరీస్ ఉన్నాయి. 2 marks 2 కేటగిరీస్ ఉన్నాయి. 1 mark 1 కేటగిరీ ఉంది. ఓకే కదా, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ పెన్ అండ్ పేపర్తో రాసుకున్నారు. ఒకవేళ రాసుకోకపోతే బ్యాక్ చేసుకొని మళ్ళీ చూసుకొని మళ్ళీ రాయండి. ఓకేనా, మీరు పెన్ అండ్ పేపర్ పట్టుకుంటేనే మీ వల్ల అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో కూడా సేమ్ స్ట్రాటజీ. కేటగిరీ 1, కేటగిరీ 2 అన్ని క్వశ్చన్ సాల్వ్ చేయాలి, పీవైక్యూస్. ఓకే, ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ 2 చాప్టర్స్ ఐపీకి చదివి 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 అలసిపోయి ఉంటారు కదా, అంతకు మించి వెళ్ళడు. 3 to 4 marks ఖచ్చితంగా గెయిన్ అయిపోతారు ఈ 2 చాప్టర్స్ నుంచి. కెమిస్ట్రీలోని 30+ కనుక వస్తే మీకు ర్యాంక్ 10,000 బిలో అనేది వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మ్యాథ్స్ మనం చెప్పిన దాని ప్రకారంగా ఫాలో అయితే 45 to 50 వస్తాయి. ఫిజిక్స్ మనం చెప్పిన దాన్ని బట్టి ప్రాక్టీస్ అయితే 20 to 25 వస్తాయి. అండ్ ఇక్కడ ఒక 30 కనుక వస్తే మీరు ఖచ్చితంగా 100కి దగ్గరలో వెళ్తారు. 100 marks అంటే బిలో 10,000 ర్యాంక్ ఫిక్స్. అంటే ఇంకా తక్కువ రావచ్చు. 73 marks వస్తేనే 7,000 ర్యాంక్ వస్తుంది అన్నారు గైస్ మా బ్యాచ్ వచ్చినప్పుడు. సో మేము వచ్చేసి 2023 బ్యాచ్. సో చూడండి, మ్యాక్సిమం ఇంతకు మించి అయితే మాత్రం ఏముండదు. నెక్స్ట్ వచ్చి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఇయర్స్లోనే ఉంటుంది, సెకండ్ ఇయర్స్లోనే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇప్పుడే సెకండ్ ఇయర్ ఐపీఈ కోసం అని చెప్పి ప్రిపేర్ అవుతారు కాబట్టి అదంతా ఫోకస్ మీరు పెట్టవసరం లేదు. ఫస్ట్ ఇయర్ ఐపీఈ అయితే మాత్రం సరిపోదు. ఎన్సీఆర్టీ రివైజ్ చేయండి. మీకు కష్టం అనిపించిన ప్రతి పాయింట్ హైలైట్ చేయండి. అంటే ఇది నేను మర్చిపోతాను అనిపించింది అవన్నీ కలిపి ఒక షార్ట్ నోట్స్గా తయారు చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది చాప్టర్స్ని స్కిప్ చేస్తారు ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అండ్ నా సజెషన్ వచ్చేసి ఆప్షనల్. అంటే నేనైతే స్కిప్ చేస్తాను కంప్లీట్గా. నాకు 2 చాప్టర్స్ నేను స్కిప్ చేసేసాను. నేను ఎక్కువగా థియరీ మీద కాన్సన్ట్రేట్ చేశాను కెమిస్ట్రీ అనేది. సో ఈ 2 చాప్టర్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటెన్షన్. అంటే మీకు మ్యాథ్స్ బావచ్చు, మాకు ఫార్ములాస్ ఎక్కువ చేయగలం అనుకుంటే ఈ 2 చాప్టర్స్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ కేటగిరీ 2 అంటే పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవి మనకి ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ తీసుకోవాలి, బుక్స్ ఏం కొనాలి, చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు నాకు డిఎం చేయండి, నేను అక్కడ చెప్తాను. ఆర్ ఎల్స్ నేను ఇక్కడ ఎలాంటి బుక్ నేమ్స్ అనేవి మెన్షన్ చెయ్యను. అండ్ ఐ సజెస్ట్ ఎన్సీఆర్టీ బెస్ట్ బుక్స్. లేదు మేము అంత ఎఫోర్డ్ చేయలేము అనే వాళ్ళు కూడా ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు. వాళ్ళకి నా సజెషన్, నాకు ఒక్కసారి మీరు డిఎం చేయండి, నేను మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. ఆ లింక్స్లో మీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి కేటగిరీ 2లో 3 to 4 marks. అంటే చాలామంది కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏం నేర్చుకుంటాంలే అనుకుంటారు, బట్ దే ఆర్ ద మోస్ట్ స్కోరింగ్. అవి థియరీలా కనిపిస్తాయి. ఏంటి ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? షేప్స్ గుర్తుపెట్టుకోవాలి, కాన్ఫిగరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. నేర్చుకోండి గైస్, ఏవి గుర్తుపెట్టుకోవద్దు. కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అండ్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలామంది దృష్టిలో ఆర్గానిక్ అంటే ఒక భయం. చాలామందే కాదు, నేను కూడా అందులో ఒక అమ్మాయినే. సో సేమ్ అలానే మీరు చదవగలము, మీకు ఆర్గానిక్ వచ్చు అనుకుంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటైనింగ్ సిఎన్ఓ అనేది నేర్చుకోండి. లేదు మేము ఇప్పుడే చేస్తున్నాము, మాకు అసలు ఆర్గానిక్ టచ్ లేదు, ఏదో పాస్ అవ్వడం కోసం అని చెప్పి చదివాము అనుకుంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటే నేర్చుకోండి. నా ఒపీనియన్ ప్రకారం ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటైనింగ్ సిఎన్ఓ అనేది స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వన్, ఇది 2 marks ఖచ్చితంగా వస్తాయి ఈ చాప్టర్స్ నుంచి. అటామిక్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్ స్టేట్, సర్ఫేస్ కెమిస్ట్రీ, బయోమాలిక్యూల్స్,
సొల్యూషన్స్ అనేవి 1 or 2 చాప్టర్స్ ఉంటాయి. సో అవన్నీ ఖచ్చితంగా నేర్చుకోండి. చూడండి, సొల్యూషన్లో మీకు 1 బిట్ అయినా సరే రావచ్చు, 2 బిట్స్ అయినా సరే రావచ్చు, అదైతే మనకు గ్యారంటీ లేదు. బట్ ఇందులో మ్యాక్సిమం థియరీయే ఉన్నాయి. థియరీ ఎట్టి పరిస్థితిలో వదలద్దు. ఎందుకంటే మనకి ప్రాబ్లం అయితే వాడు ఎలా అయినా సరే ఇవ్వగల ఛాన్స్ ఉంటుంది. కానీ థియరీ అయితే ఆ ఛాన్స్ అనేది ఉండదు. ఎంత ఇచ్చినా సరే ఆ థియరీలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి పీవైక్యూస్ చూసుకోండి. థర్మోడైనమిక్స్, స్టాయికియోమెట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఇవి మీరు పీవైక్యూస్ కానీ నేర్చుకోండి కానీ చాలు. ఎందుకంటే అంతకు మించి అవి డెప్త్ అడగడు. అండ్ పీవైక్యూస్ అనేవి మీరు ఎలా నేర్చుకోవాలంటే ఆ కాన్సెప్ట్ మీద వాడు ఏమైనా క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు చేయగలగాలి. ఇవి వచ్చేసి కంప్లీట్గా నేర్చుకోవాల్సిన 1 మార్క్కి, అంటే ఇవన్నిటిలో నుంచి 1 మార్క్ వస్తుంది ఫిక్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, ఎఫ్ బ్లాక్ సర్ఫేస్ కెమిస్ట్రీ, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటలర్జీ, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. వీటి నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మాత్రం మీరు మార్క్స్ అనేవి లూజ్ అవ్వద్దు. మీకు ఐపీలో ఉన్న 2 మార్క్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా చూసుకోండి. అండ్ 2 మార్క్స్ మీ మెటీరియల్స్ నాకు తెలీదు మీరు ఏ కాలేజెస్ అని. ఏ కాలేజ్ వాళ్ళైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్ అనేది ఉంటుంది కదా ఆన్లైన్లోని, మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేది. ఆ మెటీరియల్స్ని మిస్ చేసుకోవద్దు. ఆ మెటీరియల్స్ లింక్స్ కావాలంటే ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి నాకు డిఎం చేయండి. ఓకే గైస్, ఇప్పుడు నేను అసలు ఏం చెప్పాను, ఇవి నేర్చుకోండి అని చెప్పా కదా. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలోని 1 మార్క్ కోసం హాలో ఆల్కిన్ అండ్ హాలో ఎరిన్స్ చాలా మంది ఆప్షన్గా తీసుకుంటారు. అండ్ మై సజెషన్ ఈజ్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆప్షన్. ఎందుకంటే చాలా వ్యాస్ట్ టాపిక్స్ అవి. నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పను, బట్ మీకున్న టైం లిమిట్కి ఇన్ని నేర్చుకోవడం అనేది కష్టం. నేర్చుకోండి ఇఫ్ యు ఆర్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ అనుకుంటే. నేను వద్దు అని చెప్పను, బట్ ఆప్షనల్గా ఉంచుకోండి. ఇవి వచ్చేసి అసలు ఏం చెప్పాను, కెమిస్ట్రీ 2 కేటగిరీస్ ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేయాలి, లేదంటే పీవైక్యూస్ సాల్వ్ చేయాలి. 3 to 4 మార్క్స్ వచ్చేవి 2 కేటగిరీస్, 2 మార్క్స్ వచ్చేవి 2 కేటగిరీస్, 1 మార్క్ వచ్చేవి 1 కేటగిరీ. ఓకే, అసలు మీకున్న టిప్స్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అస్సలు వదలొద్దు. మీకు టైం సరిపోవట్లేదు అన్న టైంలో ఏదో ఒకటి చేయడానికి అని చెప్పి ట్రై చేయండి. అంటే ర్యాండమ్ గెస్ కానీ ఆన్సర్ చూసి ఇది అనిపించింది కానీ ఎలా అయినా సరే పెట్టండి. రివైజ్ ఫార్ములాస్ అండ్ టాపిక్స్ రెగ్యులర్లీ. అంటే మీరు చదివిన ప్రతిదీ నోట్బుక్లో రాయండి. ప్రతిదీ ఐ మీన్ మీరు ఇవి మర్చిపోతాము ఎగ్జామ్కి అనిపించిన ప్రతి పాయింట్ ఒక షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. 3 సబ్జెక్ట్స్ 3 షార్ట్ నోట్సెస్ పెట్టుకోండి. ఎప్పుడు ఏది చదివితే అది, అవి ఎప్పుడు ఇంక మీతోనే ఉండాలి. చదివిందల్లా రాయండి, కంప్లీట్గా చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఎక్కువ వెయిటేజ్, అసలు మేము ఏమీ చదవలేదు చాలా తక్కువ చదివాం అనే వాళ్ళకి చెప్తున్నాను, హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నవి మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. అంటే 3 to 4 మార్క్స్ ఉన్నవి కేటగిరీ 1 and 2 మార్క్స్ ఉన్నవి కేటగిరీ 1. ఇవి మెయిన్, ఇవి కంప్లీట్ చేసేయండి. తర్వాత చూద్దాం మిగతావి. ఓకేనా, ఇవి కంప్లీట్ చేసేస్తే మీకు ఏమవుతుందంటే ఎక్కువ మార్క్స్ తక్కువ టైంలో స్కోర్ చేయడానికి మీకు స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, టైం మేనేజ్మెంట్ చూడండి, మీకు ఆన్లైన్లో ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మీరు ఎంత టైంకి ఎన్ని బిట్స్ అనేది అటెంప్ట్ చేస్తున్నారు, అంటే యావరేజ్గా ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఆ ప్లాట్ఫామ్స్ ఏమైనా తెలియాలనుకుంటుగా మీరు నాకు డిఎం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మీకు అక్కడ ఉండే 160 బిట్స్ కంప్లీట్లీ దగ్గరలో చూసుకుంటే మీకు ఒక బిట్కి వచ్చి 1 minute టైం అంతే, అంతకు మించి లేదు. అండ్ చాలా అంటే చాలా క్రిటికల్ అనమాట 1 minute టైం అనేది. మనకి మ్యాథ్స్లో చూసుకుంటే స్ట్రైట్ లైన్స్ లాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటివి సాల్వ్ చేయడానికి టిప్స్, ట్రిక్స్, స్ట్రాటజీస్ అన్నీ వాడాలి. అండ్ ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నీకు తెలిసినా సరే క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుంది అన్నప్పుడు అది పక్కన పెట్టు, అది లాస్ట్లో చేద్దాము. సో ఇవి గైస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఎంసెట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోకి ఏదైనా కమెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. లేదంటే నేను రీల్స్ రూపంలో అయినా షార్ట్స్లో అయినా ఎలా అయినా సరే నేను మీ వరకు మ్యాటర్ అనేది కన్వే చేస్తాను. నాకు మీ నుంచి కావాల్సిందైతే సపోర్ట్. మీ ఫ్రెండ్స్ అందరికీ అవసరం అవుతుంది కదా ఎంసెట్, సో వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది అండ్ దట్ విల్ హెల్ప్ యూ అలాట్. థ్యాంక్ యూ గైస్.